ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మే 21వ తేదీ గురువారం రోజున అయితే జన్మించినటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వీరికైతే సాయంత్రం 6 గంటల తర్వాత ఒక స్త్రీ అయితే మీకు ఫోన్ కాల్ అనేది చేయబోతుంది. ఇది ఇక దాని ద్వారా మీకు ఏం జరుగుతుంది, అలాగే ఆ స్త్రీ వల్ల ఎటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా లేదా అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అనేది పూర్తిగా అయితే మన శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతి శక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహ దోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఈ ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు చాలా బలంగా ఉంటాయి. దానివల్లే ఒక రకంగా వీరు ఎన్ని సమస్యలు వచ్చినా వాటితో అయితే పోరాడుతూ ఉంటారు, నిలబడుతూ ఉంటారు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు త్వరగా చాలా మంచివారు. నమ్మితే ప్రాణాలైనా ఇస్తారు. అంత మంచివారు. అయితే వారు ఎవరైనా సరే ఇష్టపడడం లేదు అంటే వారిని ఎంతవరకు వీలైతే అంతవరకు దూరం పెట్టడంలో అసలు అతిశయోక్తే లేదు. అసలు మీరేంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటారే తప్ప ఎవరికి కూడా చెడు జరగాలని అని కోరుకోరు, ఆశించరు కూడా. ఏదైనా సరే నిజాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తులు వీరికి అబద్ధాలు చెప్పడం అనేది అస్సలు ఇష్టం కూడా ఉండదు. ఇక అబద్ధం చెప్పే వారికి కూడా వీరు ఆమడ దూరం ఉండేటటువంటి వ్యక్తులు. వీరు మన జనాల్ని ఎంత నమ్ముతారో అంత ఎదురు దెబ్బలు కూడా వీరికి ఎక్కువగా తగిలే అవకాశం అయితే ఉంటుంది. వీరేంటంటే ఎప్పుడు కూడా ఎక్కువగా ఎదుటి వారిని నమ్మడం వలన వారికి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీరు ఎక్కువగా ఎదుటి వారిని నమ్మడం వల్ల వీరు మోసపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఎదుటి వారిని నమ్మి మోసపోతూ ఉంటారు. కానీ ఆలస్యమైనా కూడా చెడు మీద మంచి ఎలా గెలుస్తూ ఉంటుందో అదేవిధంగా వీరి జీవితంలో జరుగుతూ ఉంటుంది. చివరికి వీరి మంచితనమే వీరిని గెలిపిస్తూ ఉంటుంది. అయితే వీరికి దైవభక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా వీరు దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అయితే ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా మనం చూస్తున్నట్లయితే చాలా కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వీరు బతుకుతూ వచ్చారు. ఇక ఈ విధంగా కష్టజీవులే అని అయితే చెప్పవచ్చు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారు మాత్రం ఒక్క విషయంలో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి ప్రేమిస్తారు అంటే జీవితాంతం కూడా వారితోనే ఉండాలి అనుకుంటారు. అటువంటి వారు కొన్నిసార్లు అయితే మీ విషయంలో నిర్లక్ష్యం చేయడం, మిమ్మల్ని పక్కన పెట్టడం, చులకన చేయడం ఇవి మీరు అస్సలు తట్టుకోలేరు. కాబట్టి ఇటువంటి వారి విషయంలో కూడా వీరు చాలా అయితే జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి ఇలా జరుగుతుందని కాదు, కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం ఖచ్చితంగా అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఎవరైనా వీరిని చూసి, వీరి ముఖాన్ని చూసి, వీరి ముఖ కదలికలను చూసి, అలానే వీరి యొక్క రూపురేఖలను చూసి వీరు చాలా చక్కగా ఉన్నారు, అన్ని విధాలుగా సెటిల్ అయి ఉన్నారు, వీరికి ఏ సమస్య కూడా ఏ బాధ కూడా లేదు అని అనుకుంటూ ఉంటారు. చూడడానికి వీరు అలానే ఉంటారు. కానీ మీ మనసులో కదిలే బాధలు, మీ మనసుని మెలిపెట్టే బాధలు, మీ కన్నీటి చుక్క ఎవరికి కూడా కనిపించదు. అది ఎవరికి కూడా చూపించాలి అని కూడా మీరు అనుకోరు. ఇక బాధను, మీ సమస్యను పరిష్కరించుకోవాలి అని గట్టి నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. ఎవరి సహాయ సహకారాలు మాకు అవసరం లేదు,
మేము సొంతగానే ఎదుర్కొంటాం. సొంతంగా ఉండే బాధలను కూడా, కష్టాలని, వీటన్నింటినీ కూడా మేమే ఎదుర్కొని తీరుతాము అనేటటువంటి మొండి పట్టుదల ఎక్కువగా అయితే ఉంటుంది. ఈ రాశి వారిలో అవి చిన్న సమస్యలు కావు. శారీరక, మానసిక అలానే ఆర్థిక సమస్యలు కూడా వీటిని పూర్తిగా కూడా కృంగదీసేటటువంటి సమస్యలుగా ఎదురవుతూ ఉంటాయి. కానీ ఒకటి నిజం, మీరు ఎన్ని కష్టాలు ఉన్నా మీ ఇష్ట దైవం, మీరు నమ్ముకున్న దైవం మిమ్మల్ని వెనకుండి నడిపిస్తూ ఉంటుంది. ఇక ఎన్ని పెద్ద పెద్ద గండాలు ఎదురైనా, ఎన్ని పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనా కూడా ఆ ప్రతి సమస్య నుండి కూడా మిమ్మల్ని గట్టెక్కిస్తూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు నమ్ముకున్నటువంటి దైవం మిమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలు అవమానించినా, ఎంతమంది ఎన్ని రకాలు బాధ పెట్టినా కూడా, ఎంతమంది ఎన్ని రకాలు కష్టపెట్టినా కూడా ఆ కష్టాన్ని, ఆ బాధలను మలుచుకొని పైకి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఈ రాశివారు అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశివారు చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా జాలి, దయ, కరుణ అనేవి వీరి యొక్క పుట్టుకతోనే వస్తాయి. వీరికి మధ్యలో చెబితే వచ్చేటటువంటి టీవీ కాదు. వీరు పుట్టుకతోనే మొదలైనటువంటి లక్షణాలు అవి. ఆపదలో ఉండే వారిని చూస్తే వీరి హృదయం అనేది ధరిస్తూ ఉంటుంది. ఆపదలో ఉండే వారి నుండి ఏదో రకంగా ఆదుకోవాలి, నా నుండి ఏదో ఒక సహాయం చేయాలి, ఆపద నుండి గట్టెక్కించాలి అనేటటువంటి ఆలోచనలతో అయితే వీరు ఉంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.